నమస్కారం. ఈరోజు మనం త్రిపురలో మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల అడ్మిషన్ ప్రాసెస్ గురించి లోతుగా చూద్దాం. నీట్ 2025 రిజల్ట్స్ వచ్చాక అందరూ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు కదా. సో, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, షెడ్యూల్స్, సీట్ల వివరాలు వీటన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. తప్పకుండా. త్రిపురలో మెడికల్ అడ్మిషన్స్ వ్యవహారం అంతా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డిఎంఈ లేదా టీఆర్ఎంసీసీ త్రిపుర మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ చూసుకుంటుంది. అంతా నీట్ యూజీ 2025 స్కోర్ ఆధారంగానే జరుగుతోంది. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్. వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, dme.tripura.gov.in లేదా trmcc.admissions.nic.in వాటి ద్వారానే. ఓకే, ముందుగా కాలేజీలు, సీట్ల గురించి చెప్పండి. గవర్నమెంట్, ప్రైవేట్, ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ? గవర్నమెంట్ సెక్టార్లో మెయిన్గా అగర్తలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఏజీఎంసీ. ఇది కాకుండా ఇంఫాల్లోని రిమ్స్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా త్రిపుర స్టూడెంట్స్కి స్టేట్ కోటా సీట్లున్నాయి. ప్రైవేట్ వైపు వస్తే త్రిపుర మెడికల్ కాలేజ్ అంటే టీఎంసీ ఉంది. డాక్టర్ బ్రామ్ టీచింగ్ హాస్పిటల్ అనుబంధంగా ఉంటుంది. కొత్తగా ఇంకో కాలేజ్ వచ్చింది, త్రిపుర శాంతినికేతన్ మెడికల్ కాలేజ్, టీఎస్ఎంసీ అంటారు. మరి ఎంబీబీఎస్ సీట్లు ఎలా డివైడ్ అయ్యున్నాయి? స్టేట్ కోటా, ఏఐక్యూ? 2025 నోటిఫికేషన్ ప్రకారం చూస్తే స్టేట్ కోటాలో ఏజీఎంసీలో 118, టీఎంసీలో 80, రిమ్స్ ఇంఫాల్లో 13 సీట్లున్నాయి. ఇక టీఎస్ఎంసీలో కొంచెం విచిత్రంగా అంటే 10 సీట్లు గవర్నమెంట్ ఫీజుతో ఉన్నాయి, మిగతా 65 సీట్లు మాత్రం మంచి ప్రైవేట్ ఫీజుతో ఉంటాయి. ఓ, గవర్నమెంట్ ఫీజుతో కూడా ఉన్నాయా టీఎస్ఎంసీలో? సరే, మరి ఆల్ ఇండియా కోటా? ఆల్ ఇండియా కోటా అంటే వేరే రాష్ట్రాల వాళ్లకి టీఎంసీలో 20, టీఎస్ఎంసీలో 75 సీట్లు కేటాయించారు. ఓకే, బీడీఎస్ సంగతేంటి? బీడీఎస్కి అగర్తలా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఏజీడీసీలో 54 సీట్లున్నాయి. ఇంకో 3 సీట్లు గౌహాతీలోని రీజనల్ డెంటల్ కాలేజ్లో ఉన్నాయి. రైట్, అంటే ప్రభుత్వ డెంటల్ కాలేజ్ ఉంది. ఆయుష్ కోర్సుల పరిస్థితి ఏంటి? బీఏఎంఎస్ లాంటివి. ఇది కొంచెం నిరాశపరిచే విషయం. త్రిపురలో ప్రభుత్వ ఆయుర్వేద అంటే బీఏఎంఎస్ కాలేజులు లేవు, అసలే లేవు. లేవా? అయ్యో. అవును, స్టూడెంట్స్ పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సిందే. ఈ 2025 నోటిఫికేషన్ ప్రకారం అయితే బీఏఎంఎస్కి కేవలం ఒకే ఒక్క సీటు, అది రాజస్థాన్లోని ఒక గవర్నమెంట్ కాలేజ్కి కేటాయించారు. ఒక్క సీటా? అది రాజస్థాన్లో? అంతే. అలాగే బీహెచ్ఎంఎస్ అంటే హోమియోపతికి 3 సీట్లు, బీఏఎస్ఎల్పికి 1 సీటు. ఇవన్నీ కూడా రాష్ట్రం బయటే. దీన్ని బట్టి అక్కడ ఆయుష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమే. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ డేట్స్ ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. నీట్ 2025 క్వాలిఫై అయిన వాళ్ళు ముందుగా డిఎంఈ లేదా టీఆర్ఎంసీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ 2025 చూస్తే రిజిస్ట్రేషన్ జూలై 30 మొదలై ఆగస్టు 3 రాత్రి 10 గంటల వరకు. ఫీజు పేమెంట్ ఆగస్టు 4 ఉదయం 10 వరకు. చాయిస్ ఫిల్లింగ్ జూలై 31 సాయంత్రం 5 నుండి ఆగస్టు 4 సాయంత్రం 5 వరకు. మెరిట్ లిస్ట్ ఆగస్టు 4న వస్తుంది. ఓకే. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఆగస్టు 6న. కాలేజ్లో రిపోర్టింగ్ ఆగస్టు 9 నుంచి 12 వరకు. సో రిజిస్ట్రేషన్, ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్, ఇవి స్టెప్స్. అంతా క్లియర్గా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఖర్చులు, ఫీజుల సంగటేంటి? రిజిస్ట్రేషన్ ఫీజు నాన్ రిఫండబుల్. త్రిపుర వాళ్లకి జనరల్ ఓబీసీ అయితే 2500 రూపాయలు, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 1800 రూపాయలు. అదే నాన్ డొమిసైల్ అంటే వేరే రాష్ట్రాల వాళ్లకి జనరల్ ఓబీసీ అయితే 2000 రూపాయలు, రిజర్వ్డ్ అయితే 1800 రూపాయలు. సరే, మరి సెక్యూరిటీ డిపాజిట్ అది రీఫండబుల్ అన్నారు కదా? అవును, అది రీఫండబుల్, కానీ రౌండ్ 2 నుంచి వర్తిస్తుంది. గవర్నమెంట్ కాలేజీలకైతే 5000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీలకైతే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఓకే. ఇక ట్యూషన్ ఫీజు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఎంత తేడా ఉంటుంది? ప్రభుత్వ కాలేజ్ ఏజీఎంసీలో స్టేట్ కోటాకు సుమారుగా సంవత్సరానికి ఒక 25,000-30,000 ఉండొచ్చు. ఓకే, అది పర్వాలేదు. కానీ ప్రైవేట్కు వచ్చేసరికి కథ మారిపోతుంది. టీఎంసీలో ఫస్ట్ ఇయర్కే దాదాపు 15.3 లక్షలు. 15 లక్షలా? అవును. ఇక కొత్త కాలేజ్ టీఎస్ఎంసీలో అయితే ఫస్ట్ ఇయర్కే సుమారు 20.8 లక్షలు. అంతేకాదు,
మొత్తం కోర్సుకు 90 లక్షల బ్యాంక్ గ్యారంటీ కూడా కావాలక్కడ. అమ్మో 90 లక్షల బ్యాంక్ గ్యారంటీనా? అసలు ప్రభుత్వ ప్రైవేట్ ఫీజుల మధ్య ఇంత గ్యాప్ ఏంటి? ఇది చాలా ఎక్కువ. నిజమే, చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంది. సరే, ఎలిజిబిలిటీ రిజర్వేషన్ల గురించి క్లుప్తంగా చెప్పండి. నీట్ 2025 క్వాలిఫై అవ్వటం బేసిక్. క్యాండిడేట్ త్రిపుర పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అంటే కనీసం 10 ఏళ్లు అక్కడ నివాసం ఉండాలి, లేదా పేరెంట్ సర్వీస్ బట్టి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ పాస్ అవ్వాలి. డిసెంబర్ 31, 2025 నాటికి 17 ఇయర్స్ నిండాలి. స్టేట్ కోటా రిజర్వేషన్లు చూస్తే ఎస్టీకి 31%, ఎస్సీకి 17%, ఈడబ్ల్యూఎస్కి 10%, తర్వాత పీడబ్ల్యూడీకి 5%, డబ్ల్యూఈఎస్ఎం అంటే వార్డ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 2% హారిజాంటల్గా ఉన్నాయి. ఓబీసీలకు లేదా? ఓబీసీలకు సపరేట్ స్టేట్ కోటా రిజర్వేషన్ లేదు, వాళ్లని యూఆర్ కిందనే చూస్తారు. ఓకే, మరి కటాఫ్ మార్కులు ఈసారి ఎలా ఉండొచ్చంటారు? ముందుగా నీట్ క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ దాటాలి, అది కామన్. ఇక స్టేట్ కోటా కటాఫ్ మార్కులు 2025కి అంచనా వేస్తే జనరల్కి 500 వరకు, ఈడబ్ల్యూఎస్కి 440, ఎస్సీకి 410, ఎస్టీకి 290 వరకు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇవి కేవలం అంచనాలే కదా? అవును, కేవలం అంచనాలే. పేపర్ టఫ్నెస్, కాంపిటీషన్ బట్టి మారతాయి. పోయిన సంవత్సరం అంటే 2023లో ఏజీఎంసీలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కటాఫ్ చూస్తే జనరల్ ర్యాంక్ 21,742 దగ్గర ఆగింది, అంటే 613 మార్కులు. ఎస్సీకి 1,11,081 ర్యాంక్, 497 మార్కులు. ఎస్టీకి 1,52,430 ర్యాంక్, 459 మార్కులు. అంటే పోటీ బాగానే ఉంటుంది. ఇంకేమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయా మనం మిస్ అయినవి? ఒక ముఖ్యమైన విషయం బాండ్స్ గురించి. గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ కోటా సీటొస్తే 5 ఏళ్ల సర్వీస్ బాండ్ రాయాలి. అంటే కోర్స్ అయ్యాక అక్కడ సర్వీస్ చేయాలి. లేదంటే 20 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి. 20 లక్షలా? బాబోయ్, ఇది టీఎంసీకి వర్తించదా? లేదు, ప్రైవేట్ కాలేజ్ టీఎంసీకి ఈ సర్వీస్ బాండ్ వర్తించదు. అలాగే ఇంకో బాండ్ కూడా ఉంది, డిస్కంటిన్యూషన్ బాండ్. కోర్స్ మధ్యలో మానేస్తే అది కూడా దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. అంటే అటు సర్వీస్ చేయాలి, ఇటు మధ్యలో మానకూడదు. చాలా కఠినంగానే ఉంది. అవును. ఇంకో విషయం, ఇందాక ఏఐక్యూ సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో టీఎంసీ, టీఎస్ఎంసీ ఉన్నాయని చెప్పాను కదా, దానివల్ల త్రిపురను కొంతవరకు ఒక ఓపెన్ స్టేట్గా అనుకోవచ్చు. అంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా డబ్బులు పెట్టి ఇక్కడ ప్రైవేట్ సీట్లలో చేరడానికి అవకాశం ఉంది. రైట్, అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో చేరొచ్చు. ఓకే, మొత్తం మీద చూస్తే త్రిపురలో మెడిసిన్ చేయాలంటే నీట్ కీలకం. గవర్నమెంట్ సీట్లు చాలా తక్కువ, పోటీ ఎక్కువ. ప్రైవేట్ సీట్లు ఉన్నాయి కానీ ఫీజులు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఇక బీఏఎంఎస్ లాంటి వాటికి అసలు రాష్ట్రంలో కాలేజీలే లేవు. కౌన్సిలింగ్ ప్రాసెస్, డేట్స్, ఫీజులు, ముఖ్యంగా ఈ బాండ్ల గురించి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నిజమే. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఒకవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, సరే, కానీ బీఏఎంఎస్ లాంటి కోర్సులకు అవకాశమే లేకపోవడం, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఖర్చు సామాన్యుడికి అందనంత దూరంలో ఉండడం, ఇవన్నీ మెడిసిన్ చదవాలనుకునే వాళ్ల మీద, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన స్టూడెంట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాళ్ల ఆశలు ఏమవుతాయి? ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అంశం. అవును, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాని గురించి బహుశా మరోసారి మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్.